వివిధ సూత్రాలు, శ్రౌత సూత్రాలు, గృహ్య సూత్రాలు, ధర్మ సూత్రాలు అంటూ సూత్రాలు మూడు రకాలుగా ఉన్నాయి. ఇవి భారతీయ జీవన విధానంలో ఒక భాగం. మలివేద కాలం నుంచి కనుక మళ్ళీ తిరిగి దీన్ని మనం మలివేద కాలంలో భాగంగా చెప్పుకోబోతున్నాం. మొదటిది శ్రౌత సూత్రాలు. మళ్ళీ తిరిగి వేదాల ఆధారంగా ఉన్నటువంటి యజ్ఞాగాది కర్మకాండాలు ఏ రకంగా చేయాలో ఇంకొంత సింపుల్గా సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా నిరంతరము ప్రతిరోజు చేసుకోవడానికి వీలుగా ఈ శ్రౌత సూత్రాలు చెప్పబడ్డాయి. శ్రౌత సూత్రాలు అశ్వమేధము, రాజసూయము, అదేవిధంగా ఇళ్లలో జరుపుకునేటువంటి యాగాలు ఇటువంటి వాటిని తెలియజేస్తాయి. వీటికి ప్రస్తుతం కొంత విలువ తగ్గింది మనకు తెలుసు. యజ్ఞయాగాదులు సాగిని ఏదేమైనా శ్రౌత సూత్రాలు వాటికి తెలియజేస్తాయి. తర్వాత రెండవది గృహ్య సూత్రాలు. గృహ్య హోమ్. గృహ్య సూత్రాలని ఇప్పటికీ కూడా మనకి తెలుసో తెలియక వాటిని పాటిస్తున్నాం. గృహ్య సూత్రాలు మానవుడు జీవించిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా ఏ ఏ కర్మలు చేయాలో డీటెయిల్డ్గా ఇస్తాయి. వివాహంలో ఏం జరగాలి, వివాహ విధానం ఎలా ఉంటుంది, పాణిగ్రహణం అని, సప్తపదని, ఇటువంటి వాటిని మనం చెప్పుకుంటాం. అవన్నీ కూడా మన గృహ్య సూత్రాల్లో ఉన్నాయి. రెండవది గర్భాధానము, సంతానం కొరకు చేసేటువంటి ఒక కార్యక్రమం, అది సంస్కార కార్యక్రమం. అదేవిధంగా పుంసవనము, గర్భం ధరించిన తర్వాత శిశువు యొక్క ఆరోగ్యం కొరకు. వీటి యొక్క లోతులోకి వెళితే మీకు అర్థమవుతుంది ఆ శిశువు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలో అద్భుత విషయాలు దీంట్లో ఉన్నాయి. పుంసవనం. తర్వాత సీమంతము మనం వింటుంటాం. నిజానికి సీమంతం ఎందుకు చేస్తారు అంటే ఆ గర్భిణి యొక్క రక్షణ కోసం చేస్తారు. శిశువుని మనకి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనము కాపాడుకుంటున్నాం. ఇది విశేషం. జాతకర్మ, పుట్టగానే చేసేటువంటి కార్యక్రమం. నామకరణం, శిశువుకు పేరు పెట్టడం. అన్నప్రాసనం మీకు తెలుసు. కొంచెం ఒక వయసు వచ్చాక, కొద్ది నెలలు గడిచాక కొంచెం కొంచెం ఆహారం అలవాటు చేస్తారు. చౌలం లేదా ముండనం, మొదటిసారి జుట్టు తీసేయటం, వెంట్రుకలు కత్తించడం అంటాం మనం. దేవాలయాలకు వెళ్ళి ఇప్పుడు అటువంటి కార్యక్రమాలను జరుపుతూ ఉంటారు సాధారణంగా. ఉండే కొద్ది ఉపనయనం, ఒక్కొక్క వర్ణానికి సంబంధించి ఒక్కొక్క కాలంలో ఉపనయనం జరుగుతుంది. అది నేను ఇంకో క్లాసులో చెప్తాను మీకు. నేను అంటే ఉపనయనం అంటే యజ్ఞోపవీతాన్ని ధరించడం. విద్యారంభం, గురుకులకెళ్ళో లేకపోతే ఇళ్లలోనో ఉండి విద్యారంభం ప్రారంభించడం, అదొక కార్యక్రమం జరుగుతుంది. సమావర్తనం అంటే మనం విద్యను పూర్తి చేసిన జరిగే కార్యక్రమం, కాన్వకేషన్. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వివాహం చేసుకుని గృహస్థ జీవితాన్ని పాటించడం. ఆ గృహస్థ జీవితంలో దైనందిన కర్మలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాటిని ఎక్కువగా పాటించట్లేదు, కానీ పితృయజ్ఞమని, భూతయజ్ఞమని, దైవయజ్ఞమని కొన్ని చేయాలి. అటువంటి వాటిని తిరిగి మళ్ళీ ఈ యొక్క గృహ్య సూత్రాలు తెలియజేస్తాయి. చివరగా మరణం సహజం. అది అంత్యేష్టి అంటాం మనం. అంత్యేష్టి అంతంలో అయిపోయిన తర్వాత చిన్న యాగం చేస్తారు. అంటే మరణానంతరం చేసే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, దాన సంస్కారాలు లాంటి వాటిని, ఇటువంటి వాటిని మనం తిరిగి మళ్ళీ నిత్యము చేసేటువంటి ఆచరించేటువంటి కర్మలు. కనుక వివాహం దగ్గర నుంచి ప్రారంభించి అంత్యేష్టి వరకు ఉన్నటువంటి ఈ పనులు ఏవైతున్నాయో, కర్మలు ఏవైతున్నాయో, వీటిని మనకి తెలియజేసేది తిరిగి మళ్ళీ మనకి గృహ్య సూత్రాలు. కనుక గృహ్య సూత్రాలు ఈ అంశాలు తెలియజేస్తే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. వీటి ఇప్పటికీ కూడా మనం పాటిస్తున్నాం. ఇది కొంత మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా కోరుతున్నాను. అదేవిధంగా ధర్మ సూత్రాలు. గృహ్య సూత్రాలు వ్యక్తిగతమైనవి, ఇప్పుడు మీకు అర్థమైంది. ధర్మసూత్రాలు అలా కాదు. ఇవి సామాజిక నియమాలు, సామాజిక కర్తవ్యాలు, ఆచారాలు. ఇది మానవులంతా కలిసి చేయాల్సిన పని. కనుక మానవ జీవనం అనేటువంటిది ఒక పద్ధతిలో, క్రమపద్ధతిలో సాగాలి. ఒకే రకమైన ఆలోచన విధానం ఉండాలి
ఆచరణ ఉండాలి అంటే కొన్ని సూత్రాలు మనం పాటించక తప్పదు. అటువంటి జీవన విధానాన్ని తెలియజేసేటువంటివే ధర్మ సూత్రాలు. ఇవి అనేక అనేక ఉన్నాయి. వీటిలో మీకు నేను ఒక 3, 4 చెప్తాను. అందులో ఒకటి ఆపస్తంభ ధర్మ సూత్రము. ఆపస్తంభ ధర్మ సూత్రము. ఆపస్తంభుడు ముని. చూడండి, ఆపస్తంభ ధర్మ సూత్రాలు వివాహము, అదేవిధంగా వారసత్వము, ఆస్తుల పంపకము, విడాకులు, రెండవ పెళ్లి, ఇటువంటి వాటిని మనం తెలియజేస్తుంది. ఈ ఆపస్తంభ ధర్మ సూత్రాల యొక్క విశేషం ఏంటంటే దక్షిణాదిలో, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇప్పటికి కూడా ఆపస్తంభ ధర్మ సూత్రాలను పాటిస్తూ ఉంటారు. మీకు ఆంధ్ర హిస్టరీలో వస్తుంది. ఆంధ్రులు కూడా తిరిగి మళ్ళీ ఈ ఆపస్తంభ ధర్మ సూత్రాలనే పాటించారు అని మీకు అనేక సార్లు చెప్పబోతున్నాను. అలాగే ఇంకొకటి గౌతమ ధర్మ సూత్రము. గౌతముడు, గౌతమ ముని. ఈ గౌతమ ధర్మ సూత్రాలే అత్యంత ప్రాచీన ధర్మ సూత్రాలుగా చరిత్రకారులు గుర్తించారు. వర్ణ వ్యవస్థ, వర్ణ వ్యవస్థలో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలి, న్యాయ నియమాలు, జడ్జిమెంట్స్ ఎలా ఉండాలి, ఎటువంటి న్యాయ నియమాలను మనం పాటించాలి, సామాజిక ఒరవడి ఎలా ఉండాలి, వీటిని గౌతముని ధర్మసూత్రాలు తెలియజేస్తాయి. మరొకటి బౌధాయన ధర్మసూత్రాలు. బౌధాయన ధర్మసూత్రాలు ఎక్కువగా ఉత్తర భారతంలో కనపడతాయి. అక్కడ సంస్కారాలు కానీ, ఆచారాలు కానీ, శిక్షా విధానాలు కానీ, అంటే న్యాయ విధానాలు, ఇవన్నీ అక్కడ కనపడతాయి మనకి. కనుక వీటి ఆధారంగానే రాజులు నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది మనకి ప్రాచీన చరిత్రలో. కనుక రాజులకి న్యాయ విచారణ తర్వాత శిక్షలు ఎట్లా వేసేవాళ్ళు, విచారణ ఎలా చేసేవాళ్ళు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఈ ధర్మసూత్రాల ఆధారంగా చేసేవాళ్ళు. అలాగే మరొకటి వశిష్ఠ ధర్మసూత్రము. వశిష్ఠముని ధర్మము, నైతిక విలువలు, పాపపుణ్యాల మీద ఇది ఎక్కువగా దృష్టి సారించి వాటికి సంబంధించిన అంశాలని సమాజంలో ఎలా ఉండాలో వ్యక్తులు ఇది తెలియజేస్తుంది. కనుక ఇవి ధర్మ సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మలివేద కాలానికి చెందినటువంటి రచనలు. అంటే తర్వాత కాలంలో ఎక్స్పెండ్ అయింది, బట్ ప్రారంభం అక్కడ జరిగింది. వీటి ఆధారంగా స్మృతులు రాయబడ్డాయి. స్మృతులు నారదీయ స్మృతి, విష్ణు స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇటువంటి స్మృతి సాహిత్యం వస్తుంది. గుప్తుల కాలంలో నాటికి ఇది ప్రసిద్ధి చెందుతుంది. అందువల్ల ఈ సూత్రాలు, స్మృతులు ఇవి కూడా మన సాహిత్యంలో భాగమే. మీరు గ్రూప్ 2 లాంటి పరీక్షలు రాసినప్పటికీ కూడా ఇటువంటి నాలెడ్జ్ కూడా ఉన్నప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అందువల్ల నేను ఇంత కొంత డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. అందువల్ల 6 దర్శనాలు, వివిధ సూత్ర రచనలు, ఇది ఈ టాపిక్ మనకి. తర్వాత టాపిక్లో మళ్ళీ మనము మహాభారత రామాయణాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. దాంతో సోర్సెస్ ముగుస్తాయి. కనుక నెక్స్ట్ వీడియోలో మహాభారత రామాయణాల వివరాలు ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ యాజ్ యూజువల్. ఐ అప్పీల్. ప్రస్తుతానికి స్వస్తి.